వెల్కమ్ టు కాంచీపురం వాకుల సిల్క్స్ అన్నమాట. ఇప్పుడు కూకట్పల్లిలో కొత్త బ్రాంచ్ ఓపెన్ అయింది. మన ముందు ఉన్నారు. ఎంత బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి వచ్చారు అనేది దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది షాప్ కూడా ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందని. ఎలా ఉన్నారండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, ఫైనల్లీ బిజినెస్ ఉమెన్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఈసారి వాకుల సిల్క్స్ లో ఎటువంటి ట్రెండింగ్ ఉండే శారీస్ ఎలా ఉంటాయి? ఎందుకు మీకు శారీ షాప్ ఇవి పెట్టాలనిపించింది ఫస్ట్? మన వక్లా సిల్క్స్లో ట్రెండింగే కదా, ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ ఉంటాయి. ఉమెన్కి కావాల్సిన ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ శారీస్ మనకి వక్లా సిల్క్స్లో దొరుకుతుంది. వెన్ కంపేర్డ్ టు అదర్ షాప్స్ మన దగ్గర ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి. అండ్ క్వాలిటీ ఈజ్ అవర్ ప్రిడామినెంట్స్. క్వాలిటీ కూడా ప్యూర్ క్వాలిటీ, 100% ప్యూర్ క్వాలిటీ ఆఫ్ శారీస్ మనకి వక్లా సిల్క్స్లో ఉంటాయి విత్ లోయెస్ట్ ప్రైసెస్. అసలు యాక్చువల్లీ వాకుల సిల్క్స్ అనే నేమ్ ఎందుకు పెట్టాలనిపించింది? యాక్చువల్గా వక్లా సిల్క్స్ నేమ్ ఎందుకు పెట్టారంటే ఇది శ్రీన్ గారు పెట్టారు. దానికోసం నాకంటే కూడా శ్రీన్ గారే బాగా చెప్తారు. ఓకే, సో ఈ రోజు మీరు బాగా రెడీ అయ్యి వచ్చారు కదా, సో దీనికి సంబంధించి శ్రీను గారు మీకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి? బాగున్నా. హలో, బాగున్నారా? బాగున్నా. ఎలా ఉన్నారండి మాధురి గారు? ఫైన్, షీ లుక్స్ బ్యూటిఫుల్. సో వాకుల సిల్క్స్ అనే నేమ్ ఎందుకు పెట్టారు? మీన్స్ వెంకటేశ్వర స్వామి మదర్. ఓకే, షీఈ్ వెంకటేశ్వర స్వామి మదర్, వకులాదేవి. బేసికల్ వెంకటేశ్వర స్వామి వారి భక్తులు. ఓకే ఓకే. సో స్వామి వారికి సంబంధించి వకుళ అంటే వకుళ మాత వెంకటేశ్వర స్వామి వారి తల్లి. గడిచిన జన్మలో ద్వాపర యుగంలో యశోదాదేవి. యశోదాదేవిగా ఆవిడ కోరిక నెరవేరలా, కొడుకు పెళ్లి చేయాలి కృష్ణుడికి అనుకుంది. కానీ ఒక వివాహ వేడుకలో కూడా ఉండలేపారు. మళ్ళీ ఈ జన్మలో కలియుగాంతంలో వకుళాదేవిగా పుడితే శ్రీనివాసుడికి పద్మావతికి వివాహం చేసి వివాహ వేడుకలను చాలా ఘనంగా చేసి పెళ్లి కూతురు కుమార్తె ఎలా ఉండాలి, ఆకాశరాజు వియ్యంకులతో ఎలా ఉండాలి, కొడుకు శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామిని ఎలా వివాహం చేయాలి, పెళ్లి కొడుకుగా ఎలా తీర్చిదిద్దాలి, పెళ్లికి కావలసినటువంటి ధనం ఏంటి, అప్పు చేయాలంటే డబ్బులు కుబేరుడి దగ్గర అప్పు చేసి ఆ వివాహం చేసినటువంటి వేడుక. అంటే ఓ కుటుంబంలో వివాహ వేడుకలు జరిపేటప్పుడు అన్ని సందర్భాలని ఈ సృష్టికి చూపించినటువంటి వ్యక్తి వకుళామాత. సో వకుళామాత పేరు పెడితే సాంప్రదాయాలకి నెలవైనటువంటి వకుళామాత. ఈ సాంప్రదాయాలకు చిహ్నంగా మా స్టోర్ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ అమ్మే ప్రతి వస్త్రం కూడా వకుళామాత పాదాలకు, వెంకటేశ్వర స్వామి పాదాలకు తాకించి అందరికీ ఇప్పించి శుభం జరగాలని ఆ విధంగా వకుళామాత అమ్మవారి తల్లి పేరు పెట్టడం జరిగింది. ఓకే, సూపర్. అంటే ఇండైరెక్ట్ గా అందరికి ఏంటంటే ఈ వక్లా సిల్క్స్ ద్వారా ఒక పెళ్లికి కావాల్సిన అన్ని టైప్ ఆఫ్ వెరైటీ శారీస్ కూడా ఇక్కడ దొరుకుతాయని అంటారు అనమాట. పెళ్లికే కాదు, ప్రతి ఒక్క మహిళకి కావాల్సిన ప్రతి ఒక్క శారీ దొరుకుతుంది. నాట్ ఓన్లీ ఫర్ మ్యారేజ్, డైలీ వేర్ శారీస్, ఎవ్రీథింగ్. ఇది లేదు అది లేదని కాకుండా ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ శారీస్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఓకే, సో ఇక్కడ యాక్చువల్లీ మీరు సెట్ చేశారనగానే ఆబ్వియస్లీ చాలా క్రేజ్ క్రియేట్ అయి ఉంటుంది షాప్కి. బట్ అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇక్కడ ఉండే కొత్త వెరైటీస్ ఏముంటాయి ఇందులో, మీరు చాలా ఏరియాస్ నుంచి పెద్దగా రీసెర్చ్ చేసి మరి ఒక్కొక్క దగ్గర ఎక్కడ బాగుంటుందని తీసుకొచ్చారని విన్నాము. సో ఆడియన్స్కి మీరు ఏం చెప్తారు? వచ్చేవాళ్ళు వెరైటీస్ అంటే ఆల్మోస్ట్ అన్ని దగ్గరలో ఒకటే ఉంటుంది. కానీ వెన్ కంపేర్ టు అదర్స్ మా దగ్గర ప్రైస్ చాలా తక్కువ ఉంటుంది. బికాస్ వేవర్ టు డైరెక్ట్ కస్టమర్ ప్రైస్ మేము ఇస్తున్నాం కాబట్టి ప్రైస్ అనేది వెన్ కంపేర్ టు అదర్ షాప్స్ మా షాప్ లో తక్కువ ఉంటుంది. కావాలంటే మీరు అన్ని షాపులు తిరిగి వచ్చి మా షాప్ కి వచ్చి చూసి తీసుకోవచ్చు. ఓకే, సో సక్సెస్ఫుల్ గా ఇది స్టార్ట్ అయ్యింది. మరి నెక్స్ట్ బ్రాంచెస్ కూడా ఏమైనా అరేంజ్ చేసే ప్లాన్స్ ఉన్నాయా? 100% సూన్ హైదరాబాద్ లో ఇంకో 2 బ్రాంచెస్ పెడుతున్నాం. తర్వాత మా స్టేట్ లో వైజాగ్ లో, విజయవాడలో కూడా పెడతాం అనుకుంటున్నాం. Good morning, media. I'm so happy you all came here. Vakula Silks first store opening undi. So chala special ga undi naaku because the brand is just starting off. And Srinivas garu and Madhuri garu, wishing you all the best. I hope you all open 100,000, 10,000 more stores. So wishing you all the best. Thank you. నమస్కారం అందరికీ. ఇవాళ కంచీపురం వాకులా సిల్క్స్ ఓపెన్ అయింది. చాలా మంచి సెంటర్లో, మియాపూర్ మదీనాగూడలో. చాలా బాగుంది స్టోర్. ఇంత పెద్దగా ఉంటుందని నాకు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాధురి గారు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ 1000 రూపీస్ నుంచి 3 lakhs వరకు వర్త్ శారీస్ ఉన్నాయి. సో ప్రతి బేసిక్ శారీ దగ్గర నుంచి
పెళ్లి శారీలు, మీకు కావాల్సిన ఫంక్షన్ శారీస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫస్ట్ స్టోర్ కావడం ఇది ఇక్కడ స్పెషాలిటీ, అండ్ మేము దానికి పార్ట్ అవ్వడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. చాలా చాలా స్టోర్స్ ఓపెన్ చేస్తున్నారు. మీరు ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేయండి. చాలా బాగున్నాయి శారీస్, అండ్ ఆల్సో స్టోర్ సూపర్గా ఉంది. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. కంగ్రాచులేషన్స్ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు. చాలా చాలా బాగుంది స్టోరు, అండ్ పేరు ముఖ్యంగా నేను ఇందాక కూడా చెప్పాను, వకులా సిల్క్స్ చాలా చాలా బాగుంది. అలాగే అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలి. ఈ స్టోర్ 100% సక్సెస్ అవుతుందని ముందే చెప్తున్నాను, ఎందుకంటే ఆ వైబ్ అన్నది తెలుస్తుంది. చాలా మంది నా శారీ బాగుంది అంటున్నారు. దిస్ ఇస్ ఫ్రమ్ వకులా సిల్క్స్. చూడండి నాకు వెరీ లాస్ట్ మినిట్ లో థ్యాంక్ యూ సో మచ్ మాధురి, చాలా చాలా బాగుంది ద సారీ. ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్, సో మీకు అర్థమైంది కదా ఎంత బాగుందో కలెక్షన్. యా చాలా బాగుంది. అండ్ ఆల్ ద బెస్ట్ టు వకులా సిల్క్స్, కంచీపురం వకులా సిల్క్స్, అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. ఒకసారి గట్టిగా చెప్పట్లు. వకులా సిల్క్స్ మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్లో ఈ బ్రాంచ్ను ప్రారంభించాం. ఈ బ్రాంచ్తో పాటు మరో 6 బ్రాంచ్లు కూడా హైదరాబాద్లో ప్రారంభించడానికి తగిన ఏర్పాట్లన్నీ చేస్తున్నాం. దీంతో పాటు జ్యువెలరీ కూడా స్టార్ట్ చేయాలని ఆలోచన చేస్తున్నాం. మరి ఈరోజు శుభారంభం, గ్రాండ్ ఓపెనింగ్ కాంచీపురం వకులా సిల్క్స్. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి ప్రముఖ నటి నిధి అగర్వాల్, థ్యాంక్ యూ వెరీ మచ్. బేబక్క, మాకు విజయవాడ బేబక్క అంటారు, మధు, మరి అందరికీ కూడా, అలాగే చాలామంది అభిమానులు చాలా ఆప్యాయతతో మీరందరూ ఈరోజు అందరూ కూడా విచ్చేశారు. స్వామి వేణుస్వామి గారు కూడా వచ్చారు, మరి అలాగే మచ్చ పుష్ప మరి ఆయన కూడా వచ్చారు, ఇంకా చాలామంది వస్తున్నారు కూడా. మరి వీరందరి సారథ్యంలో మాధురి టేస్ట్, ఫ్యాషన్ పట్ల చాలా ప్యాషన్ ఎక్కువ. సో నాకు డిజైనర్స్ కానీ పట్టు సిల్క్స్లో కానీ చాలా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి మాధురికి ప్రోత్సహించి ఈ బిజినెస్ స్టార్ట్ చేద్దాం, వస్త్ర సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలి, చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇది ప్రారంభించాం. రాజకీయ నేపథ్యంతో ఉన్నటువంటి మేము రాజకీయాలతో పాటు వ్యాపార రంగంలో కూడా ఇది చేయాలని ఆలోచనలోకి వచ్చాం. మరి ముందుగా హైదరాబాద్, తెలంగాణ ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అందరికీ శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. చాలా సందర్భాల్లో, చాలా సమయాల్లో కూడా మాకు అండగా నిలబడి చాలామంది ఫోన్లు చేసి, అన్నా మేము ఉన్నాం, నీకు అండగా ఉంటాం, నువ్వు రా అన్నా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రోత్సహించారు. మరి ఈరోజు ప్రారంభించినటువంటి కార్యక్రమానికి మరి తెలంగాణ ప్రజలకు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా, 2 రాష్ట్రాల ప్రజలు, ప్రతి ఒక్క తెలుగు వారికి, నాతో పరిచయం ఉన్న వాళ్ళకి, లేని వాళ్ళకి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఒక్కటే తెలియజేస్తున్నాను, ఈ స్టోర్ ఏదైతే ప్రారంభించామో మన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి వినియోగదారుడికి కూడా కస్టమర్కి ఎలా ఉండాలంటే, మేము ఈ స్టోర్కి వచ్చాం, ఈ వస్త్రాన్ని కొన్నాం, సంతృప్తిగా వెళ్తున్నాం అంటే రీజనబుల్ ప్రైస్ ఇవ్వాలి, సరసమైన ధర ఇవ్వాలి అన్నదే మా ఉద్దేశం. ఇందులో ఏదో ఆర్జించాలి, సంపాదించాలన్నది మా ఉద్దేశం కాదు. చాలా వ్యాపారాలు ఉన్నాయి చేయాలంటే, కానీ మాధురికి ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ వ్యాపారంతో మేమందరం కూడా ప్రతి కస్టమర్ కూడా సంతృప్తికరంగా పంపించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వ్యాపారం అద్భుతంగా ముందుకెళ్ళాలని, మరి వేల కొలది స్టోర్ స్టార్ట్ చేయాలనేది నాకన్నా చిన్న అనేటువంటి అమ్మాయి కూడా విషెస్ తెలిపారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిధిజీ, అలాగే దివి గారు, మరి అలాగే బేబక్క, అందరూ కూడా మీరు చూపించినటువంటి అభిమానం, ఆప్యాయతలు ఎప్పుడు మర్చిపోలేనివని మరి ప్రజలందరికీ సహకరించవలసిందిగా కోరుతూ. దివి నుంచి దిగి వచ్చిన తారలో దివి అనే పేరు తీసుకొని పెట్టుకున్న తార మన ముందుందనమాట. సో ఇప్పుడు కాంచీపురం వకులా సిల్క్స్ కుక్కట్పల్లిలో న్యూ బ్రాంచ్ ఓపెన్ అయింది. సో దువ్వాడ శ్రీనివాస్ గారు అండ్ మాధురి గారు కలిసి ఓపెన్ చేసిన బ్రాంచ్కి మన తార వచ్చేసింది అనమాట. దివి తార, ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నానండి.
సో యాక్చువల్లీ అది మేము చెప్పాలేమో చాలా బాగున్నారు మీరు అని. సో మీరు ఇప్పటివరకు ఇక్కడ ఏమైనా కలెక్షన్స్ చూసారా మీకు? యా చూసాను కదా, నేను పట్టు శారీస్ చూసాను. ఇక్కడ ఉన్న పట్టు శారీ ఎక్సే బడ్కర్ ఎక్ అన్నట్టు ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఐ ట్రైడ్ ఫ్యూ శారీస్, ఎక్సలెంట్గా ఉన్నాయి. ఖచ్చితంగా వచ్చి షాప్ చేయండి, చూడండి, మజా వస్తుంది. సో యాక్చువల్లీ ఒక ఫీమేల్గా ఒక శారీ గురించి డిస్క్రైబ్ చేయమంటే మీరు ఏం చెప్తారు? ఒక 6 అడుగుల చీర ఒక అమ్మాయికి కడితే ఆ అమ్మాయికి ఎన్ని రోజులు ఉన్న అందం ఎలాగో అమ్మాయి అందంగా ఉంటుంది, కానీ శారీ ఎప్పుడు అమ్మాయిని ఇంకా అందంగా తయారు చేస్తుంది. ఎవరి కోసమో కాదు, ఫస్ట్ మీకోసం రెడీ అవ్వండి, మీరు చీరలో చాలా బాగుంటారు. చూసారా, మీరు చీరలో చాలా బాగుంటారు. అలానే మీరు కూడా చీరలో చాలా బాగుంటారు. ఎందుకంటే మీ హైట్ కానీ మీ పర్సనాలిటీ చాలా బాగుంటుందని మీ ఫ్యాన్స్ ఉన్నారు మీకు చాలా మంది. సో మీకు ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ శారీస్ ఇష్టం? నాకు చాలా సింపుల్గా ఉండే శారీస్ అంటే ఇష్టం, ఎక్కువ హెవీగా ఉండకూడదు, మోయలేను. నాకు సింపుల్గా ఉండాలి. ఐ రియలీ లైక్ సింపుల్ శారీస్. సో ఈ వక్ల సిల్క్స్ గురించి షాప్ చూసిన తర్వాత ఈ ఓపెనింగ్, ఈ హడావిడి, వీటి గురించి మీ ఫ్యాన్స్ గురించి ఏం చెప్తారు? ఒకలా సిల్క్స్ ఓపెనింగ్ వచ్చాను, చాలా చాలా బాగుంది. స్టోర్ చాలా బాగుంది, సెంటర్ ఆఫ్ ద సిటీలో ఉంది, షాప్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. అందరూ ఎలాంటి వాళ్ళైనా షాప్ చేసుకునే ఇలాంటి ఒక స్టోర్ ఇది. అండ్ ఫ్యాన్స్ గురించి చెప్పాలంటే ఐ డోంట్ కాల్ దెమ్ ఫ్యాన్స్, దే ఆర్ ఆల్ మై లవ్. వితౌట్ యూ గైజ్ ఐఎమ్ నథింగ్, ఐఎమ్ నోవేర్. నాకు ఇన్స్టాగ్రామ్లో I see love in Instagram. So I've got 1.3 followers, 1.3 million followers yesterday or day before. I'm so happy and thankful to you all. I love you. సో యాక్చువల్లీ చాలా మంది గర్ల్స్కి ఉండే జనరల్ ప్రాబ్లం ఏంటంటే శారీ అంటే ఇష్టము, బట్ డ్రేపింగ్ అనేది కష్టము. సో మీకు శారీ డ్రేపింగ్ ఓన్గా చేసుకుంటారా? నేను శారీ డ్రైపింగ్ ఓన్గా చేసుకుంటాను. ఇచ్చినప్పటి నుంచి శారీస్ కట్టుకునే థాట్లోనే పెరిగాను. సో ఐ లవ్ శారీస్. నేను ఆ డ్రైపింగ్ నేనే చేసుకుంటాను. ఓకే. సో నెక్స్ట్ ఇప్పుడు దివిని మేము ఎలా చూడొచ్చు? ఇప్పటి వరకు కూడా ఒక ఫుల్ పర్ఫార్మెన్సెస్, యాక్షన్ కూడా చూసాము. అండ్ రిపోర్టర్గా మాలాగా కూడా మీరు చేశారు యాక్చువల్ ఆన్ స్క్రీన్లో పుష్పలో. సో నెక్స్ట్ ఎలా చూడొచ్చు మేము దివి? నెక్స్ట్ ఒక పోలీస్ ఆఫీసర్గా, ఆ తర్వాత ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా, ఆ తర్వాత ఒక కాలేజ్ అమ్మాయిలాగా, అలా ఒక 3-4 లైన్లో. సూపర్. సో మొత్తానికి దివి ఆల్ రౌండర్గా మనల్ని అట్రాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో వక్లా సిల్క్స్కి వచ్చి ఇంకొంచెం అట్రాక్షన్ ఇంకెక్కువ పెంచేశారు. ఆల్ ద బెస్ట్ ఫర్ ద నెక్స్ట్. సో మచ్, థ్యాంక్ యూ. ఇప్పుడు మన ముందు హేమ గారు ఉన్నారు. అసలు ఎంత చక్కగా వచ్చారు, చాలా యంగ్గా కనిపిస్తున్నారు. సో ఈ యంగ్ ఉండడానికి సీక్రెట్ మేబీ శారీ చాలా బ్యూటిఫుల్గా కట్టుకురావడం అంటారా? థ్యాంక్ యూ. నేను జనరల్గా చీరలు చాలా బాగా కడతాను. అందరూ అడుగుతారు కూడా ఎలా కడతారక్క చూపించండి అని. సో నాకు ఇష్టం బేసిక్గా చీరలు అంటే. సో యాక్చువల్లీ ఫీమేల్ అందరికీ కూడా మనకు ఉండే ఒక చిన్న అర్జీ ఏంటంటే చాలా మంచి చీర కట్టుకున్నాక ఈ చీర ఎక్కడ కొన్నావు అని ఎవరన్నా అడిగితే మనకు బాగా నచ్చుతుంది కదా. అవును, 100% నచ్చుతుంది. సో అలా మీకు నచ్చి బాగా స్టైల్గా ఈ టైప్ ఆఫ్ జోనర్ చీరలు ఏవి నచ్చుతాయి మీకు బాగా? నాకు ఇలా లైట్ వెయిట్ చీరలు అంటే ఇష్టం. యాక్చువల్గా ఏదైనా పెళ్ళి, పూజలు అలాంటివి ఉన్నప్పుడు పట్టు చీరలు ఇష్టం. ఏదైనా మనం కట్టడంలో మనం వేసుకునే బ్లౌజ్లోనే ఉంటుంది డిఫరెన్స్ అనేది. సో నేను కట్టుకున్న చీర ఇంకెవరు కట్టకూడదు అనేది బేసిక్గా చూస్తాం. నా దగ్గర ఉన్న ఏదైనా సరే ఎనీథింగ్ నా దగ్గర ఉన్నది ఎగ్జాక్ట్లీ నేను మ్యాక్సిమం అలాగే ట్రై చేస్తాను. అందరూ ఒక ట్రెండ్కి వెళ్తే నేను డిఫరెంట్గా ఆపోజిట్ ట్రెండ్కి వెళ్ళడం నాకు ఇష్టం అనమాట. ఇప్పుడు ఆపోజిట్ ట్రెండ్ లో ట్రెండీగా వచ్చారు, మంచి సిల్క్ కైండ్ ఆఫ్ శారీతో వచ్చారు, బ్లౌజ్ కూడా చాలా యూనిక్ గా అండ్ ఆర్నమెంట్స్ చాలా డిఫరెంట్ గా వేసుకున్నారు. సో మరి ఈ వకుల సిల్క్స్ లో మీకు బాగా నచ్చిన మోడల్స్ చూసారా? ఇప్పుడే జస్ట్ పట్టు చీరలు చూసాను, బాగున్నాయి. నేను అడిగింది ప్రతిదీ కూడా 1,00,000-2 లక్షలు అంటున్నారు, అంత యూనిక్ గా ఉన్నాయి. ఇన్ జనరల్ గా ఒక అమ్మాయి చీర కట్టడం గురించి, ఒక చీర గురించి చెప్పమంటే హేమ గారు ఏం చెప్తారు? చీర కట్టడం, అమ్మాయి ఎలాగైనా చీర కట్టని అందంగా ఉంటుంది అంతే. చీర అనేది ఇంపార్టెంట్ అంతే. మీకు మీ హైట్ ప్లస్ అయింది అనుకున్నారు కదా శారీస్ కి? డెఫినెట్గా సారీస్ అని కాదు, నేను ఏ డ్రెస్ వేసినా సూట్ అవుతుంది. ఇప్పుడు మిమ్మల్ని శారీస్ గురించి వీటన్నిటి గురించి చాలా అడిగాము. మిమ్మల్ని మీ ఫ్యాన్స్ కి చాలా కొద్దిగా ఈ మధ్య కొంచెం గ్యాప్ వచ్చిందా? ఎక్కువ యాక్చువల్ సీన్స్ లో మిమ్మల్ని అప్పుడు అతడులో ఏ క్యారెక్టర్ ఉందో అదే గుర్తుపెట్టుకుంటున్నారు. సో ఆ కైండ్ ఆఫ్ మంచి రోల్స్ మళ్ళీ ఎప్పుడు చూడొచ్చు మిమ్మల్ని?
నేను సినిమాలో యాక్ట్ చేయడం మానేశాను. నేను ఇప్పుడు చిల్ అవుతున్నాను, హ్యాపీగా ఉన్నాను, నా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే, నేను నాకు 14 ఇయర్స్ అప్పటి నుంచి కష్టపడుతున్నాను. ఇంకా ఎంతకాలం కష్టపడాలి, ఎవరి కోసం కష్టపడాలి? ఇప్పుడు నేను నా కోసం నేను హ్యాపీగా ఉండటానికి ట్రై చేస్తున్నాను. ఇప్పుడు నన్ను నేను ప్రేమించుకుంటున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. సో నాకు వన్స్ నాకు బోర్ కొట్టేసి మళ్ళీ యాక్ట్ చేద్దాం అన్నప్పుడు డెఫినెట్గా మంచి క్యారెక్టర్స్ కోసం ట్రై చేస్తాను, యాక్ట్ చేస్తాను. ఒకవేళ మీన్ వైల్ మీకు మంచి క్యారెక్టర్ ఏదన్నా ఒక శివగామి టైప్ వస్తే చేస్తారా? ఇప్పుడు నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. సో ఫైనల్గా ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ అన్నమాట మన ఆడియన్స్కి ఫ్యాన్స్కి హేమ గారి నుంచి. మూవీస్ దూరం బట్ ఎప్పుడైనా సరే ట్రెండ్లో అయితే ఉంటానంటున్నారు విత్ యూనిక్ కలెక్షన్స్ అండ్ శారీస్.